బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 ది రూల్ లీక్ కుట్రలు జరుగుతున్నాయా? ఈ అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సినిమా బాలెత్తిని ప్రచారం చేయాలంటూ కూడా ఇద్దరు మాట్లాడుకుంటున్న ఆడియో లీక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనాంశమైంది. ఇన్ఫాక్ట్ ఆ ఆడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. VPNతో IP అడ్రస్ ఎవరికి దొరకదంటూ కూడా వ్యక్తి మాట్లాడుతున్న అంశం ఆడియోలో మనకు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడే ఇంట్రెస్టింగ్ ఈ చర్చ చాలా జోరందుకుంటోంది. ఎందుకంటే కనుక దాంట్లో ఒక లైన్ కూడా నేను ప్రస్తావించాలనుకుంటున్నా. సినిమా మొత్తం లైవ్ లో పెడతానంటూ ఆ ఆడియోలో ఉండడం ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది, సంచలనంగా మారింది. ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గా మారింది వ్యవహారం. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గా మారింది వ్యవహారంలో. ఇప్పటికే ఈ సినిమాలు మావి, ఈ సినిమాలు మనవి అంటూ కూడా చర్చ జరిగింది. ఆ పోస్టర్స్ కలకలం రేగింది. దాదాపుగా ఎలక్షన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత ఇటు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా మారింది వ్యవహారం. రోజు రోజుకి ముదురుతోంది. పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ వివాదం మరింత ముదురుతోంది, తారా స్థాయికి చేరుకుంటోంది. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పుడు సినిమా మొత్తం పుష్ప 2 సినిమా మొత్తం లైవ్ లో పెడతానంటే ఒక ఆడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సోషల్ మీడియాలో ఆడియో చక్కర్లు కొడుతోంది. స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అడ్డుకోవడం ఎవరి తరం కాదంటున్నారు బన్నీ ఫ్యాన్స్. సోషల్ మీడియాలో మెగా అల్లు వర్గాల మధ్య వార్ నడుస్తోంది. వైరల్ గా మారింది ఆడియో లీక్. ఒకసారి ఆడియో లీక్ చూద్దాం, ఆ తర్వాత ఇంటిటాగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ ఆడియోలో ఏముంది, ఆడియోలో ఏం మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. జస్ట్ లైవ్ పెడతారు కదా, అలా లైవ్ పెట్టేసి నేను సినిమా నడిపిస్తా 3 hours. ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. అట్లా నేను 1 o'clock షోకి, 4 o'clock షోకి, 9 o'clock షోకి మొత్తం 10 అకౌంట్లు క్రియేట్ చేస్తున్నా ట్విట్టర్లో. 1 o'clock షో మార్నింగ్, నెక్స్ట్ 4 o'clock షో, దాని తర్వాత మార్నింగ్ 10. ఐ విల్ డూ దిస్ థింగ్. నాకు మీరు సపోర్ట్ ఉంటారు. నాకు బుక్ చేయొచ్చు కదా ఒకటి. నేను చేసి అయితే నాకు ఇచ్చిన పుష్ప మీద ఆల్రెడీ టికెట్లు బుక్ మాది కాదు మరి. ఇక నేను మిషన్ రివ్యూ ఒక నిమిషం. నువ్వు లైవ్ చేస్తావు కరెక్ట్, అక్కడ పిఆర్ కాదు కదా గంటలో కదా, అందుకే కదా నేను గోస్ట్ అకౌంట్ తో వస్తా. గోస్ట్ అకౌంట్ అంటే గోస్ట్ అకౌంట్ అంటే నన్ను అడితే మాత్రం VPN కనెక్ట్ చేసుకుని ఏదైనా VPN పర్టికులర్ గా VPN అయితే పీకేదేం లేదు, ఎవడేం పీకడు. ఎందుకంటే ఇండియన్ రూమ్ అయితే కష్టం లేపుతా. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. రైట్, ఇంకొకసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆడియో చాలా సంచలనంగా మారింది. ఆడియోలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది. అయితే ఈ ఆడియోను RTV ధృవీకరించడం లేదు, కానీ ఇప్పుడు ఈ ఆడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, చక్కర్లో కొడుతోంది. ఒక్కసారి ఆడియో ఇంకోసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆ ఇద్దరి మధ్య సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ దారితీస్తుంది. సెన్సేషనల్ ఆడియోలో మాటలు వింటే కనుక పుష్ప 2 ది రూల్ కి సంబంధించి లీక్ జరిగే అవకాశం ఉందా అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. భారీ కుట్రకోణం ఉందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. ఏం జరుగుతోంది ఒకసారి ఆడియో చూద్దాం. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. జస్ట్ లైవ్ పెడతారు కదా, అలా లైవ్ పెట్టేసి నేను సినిమా నడిపిస్తా 3 hours. ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. అట్లా నేను 1 o'clock షోకి, 4 o'clock షోకి, 9 o'clock షోకి మొత్తం 10 అకౌంట్లు క్రియేట్ చేస్తున్నా ట్విట్టర్లో. 1 o'clock షో మార్నింగ్, నెక్స్ట్ 4 o'clock షో, దాని తర్వాత మార్నింగ్ 10. ఐ విల్ డూ దిస్ థింగ్. నాకు మీరు సపోర్ట్ ఉంటారు. నాకు బుక్ చేయొచ్చు కదా ఒకటి. నేను చేసి అయితే నాకు ఇచ్చిన పుష్ప మీద ఆల్రెడీ టికెట్లు బుక్ మాది కాదు మరి. ఇక నేను మిషన్ రివ్యూ ఒక నిమిషం. నువ్వు లైవ్ చేస్తావు కరెక్ట్, అక్కడ పిఆర్ కాదు కదా గంటలో కదా, అందుకే కదా నేను గోస్ట్ అకౌంట్ తో వస్తా. గోస్ట్ అకౌంట్ అంటే గోస్ట్ అకౌంట్ అంటే నన్ను అడితే మాత్రం VPN కనెక్ట్ చేసుకుని ఏదైనా VPN పర్టికులర్ గా VPN అయితే పీకేదేం లేదు, ఎవడేం పీకడు. ఎందుకంటే ఇండియన్ రూమ్ అయితే కష్టం లేపుతా. పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. ఆల్ రైట్, అది ఆడియోలో ఉన్నది. ఆడియోలో ఒకటే మాట, ముఖ్యంగా ట్విట్టర్ని ఉపయోగిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఆ ట్విట్టర్ అకౌంట్లో
అయితే ఒక్కసారి ఇక్కడ ఆర్టీవీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ ఒకటే చెప్పదలుచుకుంటోంది. ఆ ఆడియోని ఆర్టీవీ ధృవీకరించడం లేదు. ఎటువంటి అంశాలకు సంబంధించి ప్రభావితం చూపించబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఎవరు వాళ్ళిద్దరు, ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పితే చేయాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళంతా వాళ్ళే చేస్తున్నారా? ఇక్కడ ఆడియో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటిగా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. దీన్ని ట్విట్టర్లో, అంటే ఇప్పుడు దాన్ని సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాం, సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్. సోషల్ మీడియా ఎక్స్లో ఆ మూవీని లైవ్ పెడతాడట. అది ఎలా? హ్యాష్ ట్యాగ్ ఉపయోగించడంట. హ్యాష్ ట్యాగ్ వాడను అంటున్నాడు ఆ ఆడియోలో. దాంతోపాటు ఆ మూవీ రిలీజ్కి సంబంధించి ఆ మూవీని లైవ్లో పెడతాడంట. అది కూడా ఇప్పుడు 1 AM అంటే రాత్రి 1 గంట షోకి, ఆ తర్వాత 4 గంటల షోకి, ఆ తర్వాత 10 గంటల షోకి. ఇది లైవ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఉంచడంట. వెంటనే డిలీట్ చేసేస్తాడు. అంటే మూవీ సపోజ్ ఒక 2.5 hours 3 hours 2 hours ఎంతో కొంత ఉందనుకుందాం. ఆ టైంకి మాత్రమే ఆ సినిమాని లైవ్లో ఉంచుతాడు. ఆ తర్వాత లైవ్ నుంచి డిలీట్ చేసేస్తాడట. ఇదెలా? 1 o'clockకి చేస్తాడు, 4 o'clockకి చేస్తాడు, 10 o'clockకి చేస్తాడట. ఆ చేసిన తర్వాత ఆడియో కాన్వర్సేషన్ మీరు వింటే కనుక ఆ తర్వాత ఇది నాకు ఇవ్వచ్చు కదా అని ఇంకో వ్యక్తి మాట్లాడతాడు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అక్కడ కాస్త ఇబ్బందికర వాతావరణం, కొన్ని మాటలు అసభ్యకరంగా లేకపోతే అభ్యంతరకరంగా ఉన్న మాటలని అక్కడ మేము బీప్ చేయడం జరిగింది. వాటిని మేము మీకు వినిపించే ప్రయత్నం చేయలేము, ఎందుకంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ అభ్యంతరకర పదాలకు సంబంధించి మేము బీప్ చేయడం జరిగింది అక్కడ చెప్పడం జరుగుతోంది. ఇది మరి నాకు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పి అవతల వ్యక్తి అంటాడు. అప్పుడు మీరు వింటే కనుక ఇక్కడ అంటాడు, నేను 10 అకౌంట్స్ ట్విట్టర్లో క్రియేట్ చేస్తున్నాను, 10 అకౌంట్స్ని క్రియేట్ చేసి 10 అకౌంట్స్ నుంచి నేను ఈ విధంగా చేయబోతున్నాను అర్థం వచ్చేలా మాట్లాడిన కాన్వర్సేషన్ మీరు చూశారు. ఆ తర్వాత ఐ విల్ డూ దిస్ థింగ్, నేను ఈ పని చేస్తా అంటూ ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పుకొచ్చాడు. ఇది నా మిషన్ పుష్ప అంటూ చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. పుష్పను డ్యామేజ్ చేయడానికి ఈ ప్రయత్నమా అంటూ కూడా ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఇది ఈ అంశానికి సంబంధించి మరి నాది కాదా మరి అంటూ అవతల వ్యక్తి అంటాడు. అప్పుడు ఇంట్రెస్టింగ్గా మీరు వింటే కనుక నీది వేరే, అంటే నీ పోర్షన్ వేరే ఉంది, నువ్వు రివ్యూ చెప్పు అంటే మూవీ ఇటు పిక్చరైజ్ అయిన తర్వాత రిలే అయిన తర్వాత మూవీ ప్లే అయిన తర్వాత లైవ్ నాది, అట్ ద సేమ్ టైం మూవీ రివ్యూ నీది అని అంటాడు. ఆ ఆడియో కూడా మీరు వినొచ్చు. ఆ అంశానికి సంబంధించి నేను ఘోస్ట్ అకౌంట్గా వస్తాను అని అంటున్నాడు. ఇక్కడ VPNతో ఎంటర్ అవుతాను, ఇలా అయితే ఎవ్వరూ ఏం పీకలేరు, మీరు ఆ మాట వినొచ్చు, ఎవ్వరూ ఏం చేయలేరు అంటూ కూడా కాస్త ఆ పదాన్ని వాడిన సందర్భాన్ని చూడొచ్చు. ఇటు మెగా ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య ఒక యుద్ధ వాతావరణం, మాటల యుద్ధం. ఇటు సోషల్ మీడియా పోస్టులు కూడా మీరు చూడొచ్చు, ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అటువంటి సినారియోలో ఇప్పుడు పుష్ప 2 ది రూల్కి సంబంధించి లీక్ బయటకు వచ్చిందా అంటే లీక్ చేస్తా ఉన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. అయితే ఒక ఆడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. వన్స్ అగైన్ ఆర్టీవీ చెప్పాలనుకుంటోంది, ఆ ఆడియోను ఆర్టీవీ ధృవీకరించడం లేదు, కానీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఆ ఆడియోను మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. గతంలో